స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ పిటిషన్పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. బెయిల్ షరతులు ఉల్లంఘించవద్దని గత విచారణలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెడ్ బుక్ పేరుతో అధికారులను బెదిరిస్తున్న లోకేష్ వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరపనుంది. గత విచారణలో ఏపీ సిఐడి తరపున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. చంద్రబాబు, లోకేష్ స్కిల్ కేసులో దర్యాప్తు చేస్తున్న అధికారులను బెదిరిస్తున్నారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దర్యాప్తుకు ఆటంకం కలిగేలా నారా లోకేష్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. రెడ్ బుక్ లో అధికారుల పేరు రాసుకుంటానని, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల అంతు చూస్తానని లోకేష్ బెదిరిస్తున్నారని వివరించారు. ఏబిఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అధికారులపై బెదిరింపులకు పాల్పడ్డారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు రంజిత్ కుమార్. గత విచారణ సమయంలో రెడ్ బుక్ అంశంపై దాఖలు చేసిన అప్లికేషన్ రికార్డ్స్లో ఉంచాలని రిజిస్ట్రీకి సుప్రీంకోర్టు ఆదేశించింది. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్.